అనుకున్నట్టుగానే బడ్జెట్ అనంతరం కూడా బంగారం వెండి ధరలో భారీగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే నిన్నంతా బడ్జెట్ జరిగే సమావేశంలో కూడా ఏదైతే బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. అయితే ఈ రోజు బంగారం ధర భారీగా పడిపోయింది. సుమారుగా 9,000కు పై చిలికే బంగారం ధర అయితే ఈ రోజు ఒక్కరోజు తగ్గింది. సో దీంతో బంగారం రేట్లు భారీగా పతనానికి గురయ్యనే చెప్పాలి. సో ఇవాళ ఒక్కరోజే 9,050 రూపాయల వరకు కూడా బంగారం ధర భారీగా పడిపోయింది. ఒకేసారి 20,000 పడ్డ కిలో వెండి రేటు కూడా 20,000 వరకు కూడా పడిపోయింది. సో దీంతో బులియన్ మార్కెట్లో కూడా ధరల పట్టికలో సవరణలు చోటు చేసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు అయితే భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం చూడొచ్చు 2 రోజుల క్రితమే బంగారం ధర అయితే ఒకేసారి ఇంకా 15,000 వరకు కూడా తగ్గింది. సో నిన్న బడ్జెట్ జరుగుతున్నంతసేపు కూడా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉంటాయి, ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అని ఉత్కంఠ అయితే నెలకొంది. సో బడ్జెట్ అనంతరం కూడా బంగారం ధరలు అయితే ఇంకా మరింతగా పడిపోయాయనే చెప్పాలి. సో ఈ రోజు ఒక్కరోజే 9,000 వరకు కూడా బంగారం ధర తగ్గింది. అయితే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే కనుక 10 గ్రాముల బంగారం ధర 1,51,530 రూపాయలుగా కూడా ఈ రోజైతే హైదరాబాద్లో మార్కెట్ ధర పలుకుతుంది. ఇక నిన్న ధర చూసుకున్నట్టయితే 10 గ్రాముల ధర 1,60,580 రూపాయల వరకు ఉంది. సో నిన్నటికి ఈ రోజుకి మనం డిఫరెంట్ చూడొచ్చు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు అయితే సుమారుగా అటు 10,000 వరకు కూడా మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేట్ కూడా చూద్దాము. 22 క్యారెట్స్ వచ్చేసరికి 10 గ్రాముల రేట్ అయితే 1,38,900 రూపాయలకైతే ఉంది. అయితే 4 రోజుల్లోనే 27,320 రూపాయలు అయితే బంగారం ధర తగ్గింది. సో ఇది బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రోజు రోజుకి కూడా ఒక్కసారిగా బంగారం ధరలు పైకి ఎగ్గబాగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనాలంటేనే ప్రజలైతే జంకుతున్నారు. దీంతో గోల్డ్ షాపులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారిగా కూడా తగ్గుముఖం పట్టుకుంటూ వస్తుంది మరి బంగారం. మరి మార్కెట్లో ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా లేదంటే ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? సో ఈ రోజు ధరలు ఉంటాయి కనుక ఎన్ని రోజులు ఈ ధరలు ఇలాగే కంటిన్యూగా కొనసాగుతాయి అనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. సో ఎందుకంటే మనం గత 4 రోజులతో పోలిస్తే కనుక రోజు రోజుకి బంగారం ధర తగ్గుతూ వస్తుంది. సో ఈ రోజు కూడా ఇంకా మనకి 9,000 పైసలకు కూడా బంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం కిలో వెండి ధర చూసుకున్నట్టయితే ప్రస్తుతం తగ్గిన ధరతో పోలిస్తే ఈ రోజు కిలో వెండి ధర 3 లక్షలకు చేరుకుంది. అయితే 4 రోజుల్లో 1,25,000 అయితే వెండి ధర పడిపోయిందని చెప్పాలి. ఏకంగా 4 లక్షలకు పైచిలకు కూడా వెండి ధర అయితే పైకి ఎగబాకింది. సో ఇప్పుడు 1,25,000 తగ్గిందంటే ఇది వెండి కొనుగోలు చేసే వాళ్ళకి అలాగే బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పాలి. సో ప్రస్తుతం అయితే డాలర్ బలం పెరగడంతో మెటల్స్ మార్కెట్ పై ప్రభావం చూపుతుంది. దీంతో కూడా అటు పసిడి వెండి ధరలు అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి. సో ఎవరైనా బంగారం కొనుగోలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కనుక ఇప్పుడు కాస్త ఆలోచించి అయితే బంగారం కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న బడ్జెట్ అనంతరం కూడా ఎలా ఉంటాయి రేట్లు అనేది కూడా ఉత్కంఠంగా నెలకొందని చెప్పాలి. తగ్గుతాయా పెరుగుతాయా అనేది కూడా నిన్నంతా వేచి చూసారు. సో ఈ రోజు అయితే 9,000 పై చిలుకు కూడా బంగారం రేట్లు తగ్గాయి. సో ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాము నిన్నటి కంటే కూడా మెరుగ్గా ఈ రోజు మరొక 9,000 పై చిలుకైతే బంగారం రేటు తగ్గింది. సో బంగారం కొనుగోలు చేయాలని వాళ్ళకైతే ఇది మంచి టైం అని చెప్పొచ్చా? మీరేం చెప్తారు? ఎందుకంటే ప్రస్తుతం అయితే గోల్డ్ సంగతి ఒక్కసారి మనం పక్కన పెట్టి సిల్వర్ సంగతి ఫస్ట్ చూద్దాం. సిల్వర్ అయితే మరీ దారుణంగా పడిపోతుంది. ఇప్పుడు 12% పడిపోయింది. కంప్లీట్ ఇట్స్ డౌన్ ట్రేడింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది సర్క్యూట్ చేశారు, అంటే ఆపేశారు, ట్రేడింగ్ ఆపేశారు. ఇప్పుడు దాదాపు అరగంట నుంచి MCX లో మనం కమోడిటీ మార్కెట్ లో చూస్తే ఏకంగా మొత్తానికి ట్రేడింగ్ ఆపేశారు. 12% పడిపోయింది. అంత డౌన్ క్రాష్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం 2,33,774 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ఆపేశారు సిల్వర్. అంటే ఎంత దారుణంగా పడిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా 12% పడిపోయింది. అండ్ గోల్డ్ వచ్చేసరికి ప్రస్తుతం మోర్ దాన్ 9% పడిపోయింది. ప్రస్తుతం గోల్డ్ కూడా చాలా దిగువకు పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది సిచ్యువేషన్ మార్కెట్ లో. ప్రస్తుతానికి అయితే కొంత ట్రేడింగ్ ఆపేశారు. సో ఓవరాల్ గా ఈ ధరలు మాత్రం చాలా దారుణంగా పడిపోతున్నాయి. బంగారం వెండి ధరలు పతనమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ కొనాలా వద్దా అనేది ప్రస్తుతానికి
ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడైతే కొంత ఆశాజనకంగానే ఉంది. కొనాలనుకుంటే కనుక కొంత ధైర్యం చేయొచ్చు, నో ఇష్యూ. ఇంకా ఇవాళ సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వస్తుంది ట్రేడింగ్ సంబంధించి. ఇవాళ సాయంత్రానికి ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనేది డెఫినెట్ గా మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక 1-2 days లో ఖచ్చితంగా ఈ రేట్లు తగ్గొచ్చు అనే ఊహాగానాలే ఉన్నాయి ఎక్కువ శాతం. ఎందుకంటే ఖచ్చితంగా ఒకటి రఫ్ గా చెప్పాలంటే బంగారం వెండికి సంబంధించి ధరలు చూస్తే కనుక ఖచ్చితంగా వెండి వచ్చేసి డెఫినెట్ గా 2,20,000 దాకా రావచ్చు, 2,19,000 దాకా కూడా రావచ్చు. ఇంకా తగ్గితే కనుక 1,80,000 దాకా కూడా రావచ్చు, 1,90,000 1,80,000 దాకా కూడా రావచ్చు ఒక 1-2 days లో మేబీ ఈ క్రాష్ ఇట్లా కంటిన్యూ అయితే. అండ్ గోల్డ్ కూడా ఖచ్చితంగా దిగొచ్చే పరిస్థితి కనబడుతుంది. గోల్డ్ కూడా చాలా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇంకో 10,000 దాకా తగ్గొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది సిచ్యువేషన్. ఓవరాల్ గా ఈ బంగారం ధరలు, వెండి ధరలు తగ్గడానికి ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువ కనపడుతుంది. అంటే లాభాల స్వీకారం తీసుకుంటున్నారు, ఇదే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది. అండ్ డాలర్ బలపడడానికి అక్కడ కొత్త ఫెడ్ చీఫ్ నియామకం కూడా ఇది ఒక రీజన్. ఈ 2 రీజన్స్ చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పడిపోతుంది అంటే ప్రస్తుతం ఈ 2 రీజన్సే ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్స్ అంటే లాభాల స్వీకరణ ఒకటైతే, అక్కడ ఫెడ్ చైర్మన్ ని నియమించడం అనేది మరొక బిగ్ రీజన్ గా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇదంతా కూడా మొన్న శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది, January 30 నుంచి స్టార్ట్ అయింది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 2,25,000 సిల్వర్ తగ్గిందట. అది ఎక్కడ ఉంటే అసలు 4,20,000 నుంచి 4.5 lakhs దగ్గర ఉండేది. ఇప్పుడు 2,20,000 దాకా వచ్చిందంటే చూడండి ఎంత తగ్గిందో. అలాగే గోల్డ్ కూడా చాలా తగ్గింది. గోల్డ్ కూడా దాదాపుగా ఇప్పటి వరకు అయితే మనం 1,90,000 దరిదాపున ఉన్నది, ఇప్పుడు 1,40,000 అలా ఈ పరిస్థితికి వచ్చిన పరిస్థితి. ఇంకా కూడా తగ్గొచ్చు మేబీ ఖచ్చితంగా. ఇవాళ సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే ట్రేడింగ్ అయితే ప్రస్తుతానికి ఒక రకంగా నిలుపుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే బంగారం, వెండి ధరలకు సంబంధించి అయితే ఇప్పుడున్నటువంటి MCX 24 carats 10 grams అయితే 1,36,185 కి పడిపోయింది. అది ఇప్పుడు మన కేంద్ర బడ్జెట్ ఎప్పుడైతే నిన్న ఆదివారం ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించలేదు. ఇప్పుడు 6% ఎక్సైజ్ డ్యూటీ ఉంది, అది తగ్గించలేదు, అది యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే GST తగ్గిస్తారు అనుకున్నారు, 3% GST ఉంటే అది 1.25%, అట్లీస్ట్ 1.5% తగ్గుతుంది అనుకున్నారు, అది తగ్గలేదు. దీంతో ఏం చేశారంటే మార్కెట్ లో వీళ్ళంతా కూడా మళ్ళీ ప్రస్తుతానికి దాని అమ్మకాలు మొదలు పెట్టారు. MCX లో మొదలు పెట్టగానే మళ్ళీ అది తగ్గడం మొదలు పెట్టింది. సో ఆ రకంగా ఆ సెషన్ లో భారీ అమ్మకాలు, ధరల హెచ్చు తగ్గులకు కూడా ఇది ఒక రకంగా కారణం అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా బంగారం, వెండి ధరలకు సంబంధించి రికార్డు స్థాయిలో ధరలు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ సోమవారం ట్రేడింగ్ స్టార్ట్ అవడం మొదలుతోనే ఇవాళ 6% గోల్డ్ పడిపోయింది, 9% సిల్వర్ పడిపోయింది. ఇప్పుడు రైట్ నౌ 12% సిల్వర్ పడిపోయింది, 9% దరిదాపుల్లో గోల్డ్ పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతానికైతే ధరలు అయితే చాలా తగ్గుముఖం పట్టాయి. వెండి, సిల్వర్ ధరలు అయితే ఒక రకంగా January 30-31 చూసినట్లయితే చాలా గణనీయంగా తగ్గినాయని మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ బంగారం ధరలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఇక ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవినింగ్ వరకు మరి ఏం జరగబోతుంది, ఒకవేళ మళ్ళీ ధరలు కనుక మేబీ అంటే 1-2 days లో కొంత బంగారం విషయానికి వస్తే ఒక 1-2% అటు ఇటుగా మళ్ళీ పుంజుకోవచ్చు ఖచ్చితంగా. గోల్డ్, సిల్వర్ వచ్చేసరికి కొంత తగ్గింది, డెఫినెట్ గా తగ్గింది, ఇంకా తగ్గొచ్చు. బట్ బంగారానికి వచ్చేసరికి ఇప్పుడున్న 9% ఏదైతే పడిపోయిందో దానికి ఒక 1-3% మేబీ కుదురుకోవచ్చు, పుంజుకొని మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈవినింగ్ కల్లా చూడాలి, పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తాం. ఓకే రామదాస్, ప్రస్తుతం మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కనుక 1,51,530 రూపాయలుగా అయితే ఉంది. సో అంటే ఈ ధరలు ఎప్పటి వరకు ఇలాగే కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే. ఎందుకంటే గోల్డ్ ధరలు ఎప్పుడు కూడా తగ్గడం, ఎప్పుడు కొంచెమే తగ్గుతుంది, ఒకేసారి అయితే హై వోల్టేజ్లో కూడా ధరలు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైనా అలాంటి పరిణామాలు ఉన్నాయనుకోవచ్చా? డెఫినెట్ గా అంటే ప్రస్తుతం ట్రేడింగ్ మార్కెట్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ధరలు అయితే భారీ స్థాయిలో పడిపోతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ ధరల పెరుగుదలకు సంబంధించి హెచ్చు తగ్గులకు సంబంధించినటువంటి అంచనాల మేరకు ప్రస్తుతం అయితే అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అనుగుణంగానే ధరలు అయితే తగ్గుముఖం పడుతున్నాయి. ప్రధానంగా కారణాలు చెప్పుకుంటే ఇందాక మనం చెప్పుకున్న కారణాలు కావచ్చు, దాంతోపాటు ఈ గోల్డ్ ETFs అంటారు, అలాగే సావరిన్ బాండ్స్ అంటారు, వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే ట్రేడింగ్ లో లైఫ్ టైం మెంబర్ అయ్యింది అది మెచ్యూరిటీ వరకు ఆగుతారో
వాళ్ళందరికీ కేవలం పన్ను మినహాయింపు ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చాలా క్లియర్ గా చెప్పింది. దాంతో చాలా మంది దాని నుంచి విరమించడంతో ఇప్పుడు ఈ తగ్గుదల కొనసాగుతుంది. ఓవరాల్ గా ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే మార్కెట్ లో చాలా మంది ఇప్పుడు ఈ గోల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తున్నారు. అంటే లాభాలు తీసేసుకుంటున్నారు. లాభాల స్వీకరణకు దిగడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి. దాంతో ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్ ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది మనం ఇంకా చూడాల్సింది. డెఫినెట్ గా అంటే ఇవాళ ఈవినింగ్ కల్లా ఒక స్టెబిలిటీ రావచ్చు మేబీ. బట్ ఇప్పుడైతే అన్సర్టనిటీ ఉంది. అది ఇవాళ ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ రేపు ట్రేడింగ్ స్టార్ట్ కాగానే ఎట్లుంటుందని చూడొచ్చు. బట్ అదే మనం ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఇప్పుడైతే ఓకే ఫైన్, బట్ ఇప్పటికి కొనాలనుకునే వాళ్ళకి కొంత ఆశ్చర్యజనకంగా ఉంది. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఈవినింగ్ చూసాక రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యాక ఏంటనేది చూసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా కంపారిజన్ చేసుకొని కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి అయితే బంగారం ధరలు, వెండి ధరలు అయితే తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే ఖచ్చితంగా ఈ స్టాక్ చేసుకున్న వాళ్ళు 50 కిలోలు 100 కిలోలు తీసుకొచ్చి మంచి ప్రాఫిట్స్ అమ్ముకోవాలనుకున్న వాళ్ళకైతే వీళ్ళందరికీ కూడా ఒక రకంగా నష్టమే. వాళ్ళందరికీ కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుందని మనం అనుకోవచ్చు. ఈవెన్ అంతెందుకు మన హైదరాబాద్ లోనే వ్యాపారులు ఒక్కొక్కరు 100 కిలోలు 50 కిలోలు ఇట్లా తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అమ్మడానికి ప్రాఫిట్ కోసం అని. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకంగా పిడుగుపాటు లాంటి వార్త, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో చూడాలంటే ఒక రకంగా ఈ రేట్లు తగ్గుతున్నాయి, ఇంకా తగ్గుతాయి. డెఫినెట్ గా రేపటికల్లా ఇంకా తగ్గొచ్చు. అంతర్జాతీయ పరిణామాలు దీనికి ప్రధాన కారణం. ఇక్కడ మన లోకల్ ఇష్యూస్ వీటికి ఏం సంబంధం ఉండదు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కూడా వీటికి ఎట్లాంటి మనం కంపారిజన్ చేయాల్సిన పని ఉండదు. ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి డౌన్ ఫాల్స్, అక్కడ ఉన్నటువంటి సినారియో ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఈ ట్రేడింగ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ గా ఇంకా తగ్గొచ్చు మేబీ. ఇవాళ రేపటికల్లా తగ్గొచ్చు. తగ్గితే కనుక ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. బట్ ఒకటి జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి కొనుక్కోవాలి. ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఇది పసిడి ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారీగా బంగారం రేట్ అయితే దిగి వస్తుంది. సో ఇప్పుడు ఎవరన్నా కనుక కొనుగోలు చేయాలనుకుంటే కనుక సో కొంచెం ఆచితూచి కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ట్రేడింగ్ కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది. అనంతరం వన్స్ మోర్ ట్రేడింగ్ కొనసాగితే కనుక ఇంకా రేట్లలో మార్పులు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అయితే వెండి ధరకు వచ్చేసరికి వెండి కూడా ఇంకా 1,80,000 2 లక్షల వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఈ 2-3 రోజుల్లో ఇంకా ధరల సరళింపులు ఇంకా ఏమైనా ఉంటాయా, పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే తగ్గిన ధర అయితే ఈ 2 రోజులు కూడా ఇలాగే స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. పసిడిపై ఎవరైనా కొనుగోలు చేయాలి లేదంటే తీసుకోవాలనుకునే వరకు కూడా ప్రస్తుతం అయితే కొనుగోలు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అనంతరం వన్స్ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత రేపు ధరలలో ఏమైనా మార్పులు వస్తాయా ఏంటి అనేది కూడా వేచి చూడాలి.